ఆల్ ఐజ్ ఆన్ రాఫా అన్నప్పుడు ప్రతి చెత్తనా కొడుకు, ప్రతి ఎదవ, ప్రతి డాష్ ఆల్ ఐజ్ ఆన్ రాఫా అనేటువంటి షేర్ చేశారు. ఆల్ ఐజ్ ఆన్ రైజీ అని మాట్లాడినప్పుడు మాత్రం అసలు ఈ టాపిక్ ఒకటి ఉందని, అసలు ఇలాంటిది ఒకటి జరిగిందని ఎంతమందికి తెలుసు? ఆల్ ఐజ్ ఆన్ రైజీ. ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్లో ఆల్ ఐజ్ ఆన్ రైజీ అనేటువంటి ట్యాగ్ కానీ, ఆల్ ఐజ్ ఆన్ రైజీ అనేటువంటి సర్చ్ ఆప్షన్ కానీ డిజేబుల్ చేయబడింది. ఎంతమందికి తెలుసు? ఆల్ ఐజ్ ఆన్ వైష్ణోదేవి అనేటువంటిది ఎంతమందికి తెలుసు? దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు నడిపిస్తూ ఉన్నారు, ఎవరి వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది సెక్యులర్ ముసుగులో బతుకుతున్నటువంటి ఎదవలు, ఇంకో పదం వాడచ్చు కానీ వాడను నేను, తెలుసుకోవాలి. ఆల్ ఐజ్ ఆన్ రైజీ భారతదేశంలో జరిగింది. వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్నటువంటి కాశ్మీర్లో వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్నటువంటి బస్సు మీద చెత్తనా కొడుకులు గన్నులు తీసుకొచ్చి కాల్పులు జరిపితే ఎన్ని ప్రాణాలు పోయినాయి, చిన్న పిల్లలతో సహా. ఈ కనబడా? ఆల్ ఐజ్ ఆన్ రాఫా అనగానే అందరూ పొడుచుకొచ్చేసింది. ఆల్ ఐజ్ ఆన్ రైజీ అంటే మాత్రం నా కొడుకు దగ్గర నుంచి స్పందన లేదు. ఒక్క నా కొడుకైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారా దీని గురించి? సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో ఎవడు పోస్ట్ చేశాడు? మాట్లాడొద్దు ఇట్లాంటి ఏమన్నా మాట్లాడితే మత విద్వేషాలు, మతానికి సంబంధించి మాట్లాడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటారు. చెత్తన్ పుట్టుకలో లోపం ఉంటే మాత్రమే అలాంటివన్నీ మాటలు వస్తాయి. హవెవర్ మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా నేను మోడీ గారిని కానీ, ఆయన ప్రభుత్వాన్ని కానీ, లేదా హోంశాఖ మంత్రుల్ని, సహాయ మంత్రులని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి స్వతంత్ర మంత్రుల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి జరిగినప్పుడు వాటి వెనకాల ఎవడున్నాడో సరైన విధంగా చర్యలు తీసుకొని కట్టడి చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను ఓపెనింగ్లో చెప్పినటువంటి మాట ఆల్ ఐజ్ ఆన్ రైజీ అనేటువంటి మాట. ఆల్ ఐజ్ ఆన్ రాఫా అని మాట్లాడినప్పుడు అందరు మాట్లాడారు, ఆల్ ఐజ్ ఆన్ రైజీ అన్నప్పుడు నా కొడుకు మాట్లాడట్లేదని అంటున్నా కదా. యాత్రికుల బస్సుపై కాల్పులు, పాక్ ఉగ్రవాదుల పని, కనీసం 3 పాల్గొన్నట్టు అంచనా. దాని పక్కనే ఇంకో వార్త చూడండి. మణిపూర్ సీఎం కాన్వాయ్పై మిలిటెంట్ల కాల్పులు. ఇవి బ్యానర్ ఐటమ్స్ తెలుసా? మెయిన్ హెడ్లైన్స్లో రావాల్సినటువంటి, మెయిన్ పేజ్లో రావాల్సినటువంటి వార్తలు ఎన్నో తీసుకొచ్చి మూలకు పడేసారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా తెరియాత్ వద్ద యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిగిన సంఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. కనీసం 3 విదేశీ ఉగ్రవాదులు ఇందులో పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో 3 ఉగ్రవాద ముఠాలు పనిచేస్తున్నట్టు కూడా భావిస్తున్నారు. వైష్ణోదేవి దర్శనం నిమిత్తం వచ్చిన యాత్రికులు శివఖోడ్లో పూజలు ముగించుకొని ఆదివారం సాయంత్రం తెరియాత్ గ్రామం వద్ద ఘాట్ రోడ్డు మీదుగా కాట్రా వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తూటాలు డ్రైవర్కు తగలడంతో ఆయన నియంత్రణ కోల్పోయారు. దాంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. 9 మంది చనిపోయారు. వీళ్ళు ఎక్కడి నుంచి పోతున్నారయ్యా అంటే వైష్ణోదేవి దర్శనం నిమిత్తం వచ్చిన యాత్రికులు పూజలు ముగించుకొని ఆదివారం సాయంత్రం తెరియాత్ గ్రామం వద్ద కాట్రా వెళ్తూ ఉండగా ఆల్ ఐజ్ ఆన్ రైజీ. ఇప్పుడు ట్రెండ్ చేయండి, ఇప్పుడు మాట్లాడండి. ఎవడు మాట్లాడదు తెలుసా? ఎందుకంటే ఎవరికి కూడా పైసలు ముట్టలే ఈసారి. ఎందుకంటే ఇది వాస్తవ సంఘటన కాబట్టి, ఇది జరిగింది వైష్ణోదేవికి వెళ్తున్నటువంటి భక్తుల మీద కాబట్టి. ఎవడు మాట్లాడు, దేశవ్యాప్తంగా ఎవడు మాట్లాడు, అవసరం లేదు. గట్టిగా మనం మాట్లాడితే మీరు అప్పీజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏం అప్పీజ్మెంట్? ప్రాణాల గురించి అప్పీజ్మెంట్ ఏం చేస్తారు? నాకు అర్థం కాదు. ఎందుకు వీళ్ళ మీదనే అవుతా ఉన్నాయి? అది కూడా మాట్లాడాలి కదా. సరే పోనీ ఇది పక్కన పెడదాం. దాని పక్కనే ఉన్న చూడుర్రి, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కాన్వాయ్పై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ మెరుపు దాడిలో భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. సోమవారం ఉదయం జిరిబాం సమీపంలో జాతీయ రహదారి 37పై ఈ ఘటన చోటు చేసుకుంది. మైతేయి కుకీ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న జిరిబాంను సీఎం బీరేన్ మంగళవారం సందర్శించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు ఆ ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఒక రోజు ముందుగానే కాన్వాయ్తో బయలుదేరగా దాడి జరిగింది. వెంటనే తేరుకున్న పోలీసు బలగాలు, అసోం రైఫిల్స్ దళాలు మిలిటెంట్లపై కాల్పులు జరిపాయి.
ఇటీవల కనబడకుండా పోయిన మైతేయి రైతు శరత్ సింగ్ 59 వయసు ఉన్నటువంటి ఆయన మృతదేహం 6న బయటపడడంతో జిరిబాంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. దీన్ని ఏమంటారు? మణిపూర్లో ఇప్పటికైనా ఏం జరుగుతుందో అర్థమైందా? మణిపూర్లో కొట్టుకుంటున్నది ఎవరు చెప్పురు? ఇగో మైతేయి కుకి తెగల మధ్య జరిగినటువంటి అంశం. మణిపూర్ గురించి మాట్లాడన్నారు. ఇగో ఇది ఆడ 2 కమ్యూనిటీస్ కొట్టుకుంటున్నాయి. వాస్తవానికి ఆడ ఇంకేం జరుగుతలేదు. ఎవరి ఆధిపత్యం కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు. అక్కడ 2 తెగల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో 2 తెగల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఫైట్లో కామన్ పీపుల్, కామన్ మ్యాన్ ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇది చాలా మందికి ఇప్పటికీ అర్థం కాని అంశం ఏంటంటే, ఇద్దరు రాజకీయ నాయకులు కొట్టుకుంటే ఇక్కడ ఓటర్లు ప్లస్ ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి వర్గం ఏ విధంగా అయితే ఇబ్బంది పడతారో అదే జరుగుతూ ఉంది మణిపూర్లో. ఎన్నిటికీ కారణాలు ఏమై ఉంటుంది? బీజేపీ కారణమా లేదా కాంగ్రెస్ పార్టీ కారణమా? పార్టీలు కాదు ఇక్కడ కారణం. ఆ అల్లరి మూకలని ప్రేరేపించి ఫండింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు కారణం. అది ఏ పార్టీలో ఉన్నోళ్ళైనా నేనైనా కావచ్చు కారణం. నా దగ్గర పైసలు ఉండి నేను వాళ్ళకి ఫండింగ్ చేస్తే. అరే ఇట్లాంటివి ఎందుకు అర్థం కావు ప్రజలకి? మీరు ఆలోచించండి అబ్బా. ఆల్ ఐజ్ ఆన్ రయీజీ అనేటువంటి మాట నేను ఊరికే మాట్లాడలే. పేపర్లకు ఇంత మూలకి చిన్నగా నా రాసేది. ఇది వైష్ణోదేవి భక్తుల మీద దాడి చేస్తే 9 మంది చచ్చిపోయారు, 33 మంది గాయాల పాలయ్యారు. చిన్న పిల్లలు ఉన్నారు దాంట్లో, చిన్న పిల్లలు. ఎవరు కాల్చిర్రు? ఎందుకు కాల్చిర్రు? ఈ భక్తుల మీద ఎందుకు కాల్చిర్రు? ఆలోచించండి, బుర్ర పెట్టండి, మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేటువంటిది. ఆల్ ఐజ్ ఆన్ రాఫా అన్నప్పుడు ప్రతి చెత్తనా కొడుకు, ప్రతి ఎదవ, ప్రతి డాష్ ఆల్ ఐజ్ ఆన్ రాఫా అనేటువంటి షేర్ చేశారు. ఆల్ ఐజ్ ఆన్ రయీజీ అని మాట్లాడినప్పుడు మాత్రం అసలు ఈ టాపిక్ ఒకటి ఉందని, అసలు ఇలాంటిది ఒకటి జరిగిందని ఎంతమందికి తెలుసు? ఆల్ ఐజ్ ఆన్ రయీజీ. ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్లో ఆల్ ఐజ్ ఆన్ రయీజీ అనేటువంటి ట్యాగ్ కానీ, ఆల్ ఐజ్ ఆన్ రయీజీ అనేటువంటి సర్చ్ ఆప్షన్ కానీ డిజేబుల్ చేయబడింది. ఎంతమందికి తెలిసింది? ఆల్ ఐజ్ ఆన్ వైష్ణోదేవి అనేటువంటిది ఎంతమందికి తెలుసు? దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు నడిపిస్తూ ఉన్నారు, ఎవరి వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది సెక్యులర్ ముసుగులో బతుకుతున్నటువంటి ఎదవలు, ఇంకో పదం వాడచ్చు కానీ వాడను నేను, తెలుసుకోవాలి. ఆల్ ఐజ్ ఆన్ రయీజీ భారతదేశంలో జరిగింది. వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్నటువంటి కాశ్మీర్లో వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్నటువంటి బస్సు మీద చెత్తనా కొడుకులు